ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజధానికి మరో 20,494 ఎకరాలు. కాగ్నిజెంట్ వచ్చేస్తోంది. మొంతా నష్టం 6,352 కోట్లు. సేవా తీర్థులో పీఎంఓ. ప్రతిష్టంభనకు తెర. సర్పై చర్చకు అధికార ఎన్డీఏ అంగీకారం. మతం మారితే ఎస్సీ హోదా కుదరదు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకుకూర ఎంతో మేలు. ఈరోజు వార్తలను చూద్దాం. కాగ్నిజెంట్ వచ్చేస్తోంది. విశాఖపట్నం వైపు ఐటీ కంపెనీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కార్యకలాపాల ప్రారంభానికి తేదీ ఖరారైంది. ఈ నెల 12న విశాఖ ఐటీ పార్క్ హిల్ నెంబర్ 2పై తాత్కాలిక సెంటర్ ప్రారంభించనుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. తొలిదశ నిర్మాణాలు 2028 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎకరా 30 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే ఇస్తున్నందున కాగ్నిజెంట్కు ఏపీ ఐఐసీ అధికారులు ముందుగానే కొన్ని నిబంధనలు పెట్టారు. నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని పేర్కొన్నారు. ఈలోగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు ఇస్తామని ఏపీ ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించే ఐటీ సంస్థలకు తక్కువ ధరకే ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. అందులో భాగంగానే కాగ్నిజెంట్కు కాపులుప్పాడలో 22.1 ఎకరాలను కేటాయించింది. మొత్తం 1,582.98 కోట్లు పెట్టుబడి పెట్టే ఆ సంస్థ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేసింది. రాజధానికి మరో 20,494 ఎకరాలు. అమరావతి విస్తరణ అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20,494 ఎకరాలను సమీకరించే బాధ్యతను సిఆర్డీఏకి అప్పగించింది. రెండో విడత భూ సమీకరణకు రాజధాని రైతులను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాటపై తొలి విడత భూ సమీకరణకు ఆనాడు అంగీకరించిన రైతులు తిరిగి అదే స్ఫూర్తిని కనబరిచారు. ఇందులో భాగంగా పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 2 మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తారు. మరో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని విస్తరణకు వినియోగించనున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల నుంచి 9,616 ఎకరాల భూమిని సమీకరిస్తారు. ఇందులో 7,465 ఎకరాలు రైతుల పట్టా భూములు, 97 ఎకరాలు అసైన్డ్ భూములు, 2,054.23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మొంతా నష్టం 6,352 కోట్లు. ఇటీవల సంభవించిన మొంతా తుఫాను వల్ల ఏపీలో అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు. మంగళవారం అమిత్ షాతో పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో లోకేష్, అనిత భేటీ అయి మొంతా తుఫాను నష్టంపై నివేదిక అందజేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 271 కోట్లు, గృహ నష్టం 7 కోట్లు, రహదారులు మౌలిక సదుపాయాలకు 4,324 కోట్లు, విద్యుత్ రంగానికి 41 కోట్లు, నీటి వనరులు, నీటి పారుదల ప్రాజెక్టులకు 369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు 1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు 48 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం 6,356 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం 902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అవసరమని అన్నారు. గత నెల 12వ తేదీన తాము సమర్పించిన నివేదికపై కేంద్ర మంత్రుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని లోకేష్ పేర్కొన్నారు. సర్పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదిరింది.
ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ, సర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో ప్రతిష్టంభనకు తెరపడింది. అయితే సర్పై ప్రత్యేకంగా కాకుండా మొత్తంగా ఎన్నికల సంస్కరణలపై చర్చిస్తామని కేంద్రం స్పష్టతనిచ్చింది. సర్పై అత్యవసరంగా చర్చించవలసిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో ఈ సమావేశాల తొలి రోజులాగానే మంగళవారం సైతం ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఎన్నికల సంస్కరణలపై డిసెంబర్ 9న చర్చించనున్నట్లు ఆయన ఆ పోస్టులో తెలిపారు. డిసెంబర్ 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంపై, డిసెంబర్ 9వ తేదీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చించాలని నిర్ణయించామని వివరించారు. మతం మారితే ఎస్సీ హోదా కుదరదు. ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రాజ్యాంగాన్నే మోసం చేయటమని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సంబంధిత రాజ్యాంగ నిబంధన 1950ని ప్రస్తావించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారు కాకుండా ఇతర మతాల వారిని ఎస్సీ వర్గానికి చెందినవారిగా గుర్తించటం సాధ్యం కాదని ఆ నిబంధన పేర్కొంది. సూసాయ్, కేపీ మను, సి సెల్వరాజ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ మతాంతీకరణ తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రిజర్వేషన్ భావనకే విరుద్ధమని పేర్కొంది. కులపరమైన వివక్ష క్రైస్తవంతో పాటు పలు ఇతర మతాల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదాను పేర్కొంటూ హిందూ, బౌద్ధ, సిక్కుయేతర మతాలను పాటిస్తున్న వారి వివరాలను సేకరించాలని, వారు ఎస్సీ గుర్తింపును వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక మైనారిటీ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. సేవాతీర్థ్లో పీఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం కొత్త కాంప్లెక్స్లోకి మారబోతోంది. ఇక నుంచి ఆ సముదాయాన్ని సేవాతీర్థ్గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ నూతన కాంప్లెక్స్ నిర్మాణం తుదిదశలో ఉందని అధికారులు మంగళవారం వెల్లడించారు. సేవా స్ఫూర్తిని ప్రతిబింబించే కార్యస్థలంగా, జాతీయ ప్రాధాన్యాల రూపకల్పనా కేంద్రంగా సేవాతీర్థ్ ఉంటుందని తెలిపారు. పరిపాలనాపరమైన ఆలోచన సత్తా నుంచి సేవాకు మారుతోందన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ నివాసం రాజ్భవన్ పేరును కూడా లోక్ భవన్గా మార్చారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న రహదారిని గతంలో రాజ్ పథ్గా పిలిచేవారు. దాన్ని కూడా ఇటీవల కర్తవ్య పథ్గా మార్చారు. 2016లో ప్రధాని అధికార నివాసం పేరును లోక్ కళ్యాణ్ మార్గ్గా, కేబినెట్ సచివాలయాన్ని కర్తవ్య భవన్గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడే ఆకుకూర మునగాకు మెటబాలిజంని పెంచి ఆకలిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. మునగాకులో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. కీళ్ళ నొప్పులను తగ్గించడానికి, ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో తోడ్పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సంచార్ సాథీ తప్పనిసరి కాదు. వద్దనుకుంటే ఫోన్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ప్రజలకు సైబర్ భద్రత కోసమే యాప్ తెచ్చాం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్న విషయాలు ఇవే. జైల్లో నాకేమైనా జరిగితే మునీర్దే బాధ్యత. అవినీతి కేసులో రావిల్పిండిలోని అడయాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో భేటీ అయ్యేందుకు ఎట్టకేలకు ఆయన సోదరికి అనుమతి లభించింది. ఇమ్రాన్ సోదరితో పాటు ఇమ్రాన్ నెలకొల్పిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నాయకులు కొందరు ములాఖత్ అవకాశాన్ని పొందారు. వీరితో మాట్లాడుతున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మునీర్ మానసిక స్థితి బాగాలేదని, తనకు ఏమి జరిగినా అతడే బాధ్యత వహించవలసి ఉంటుందని ఆరోపించారు. డిఆర్డీఓ రాకెట్ స్లెట్ టెస్ట్ విజయవంతం. యుద్ధ విమానం నుంచి పైలట్ తప్పించుకునే ఎజెట్ సీట్ వ్యవస్థను పరీక్షించిన శాస్త్రవేత్తలు.
అత్యంత వేగంగా దూసుకువెళ్లే యుద్ధ విమానాల్లో రాకెట్లలో ఉపయోగించే పరికరాలను పరీక్షించే హై స్పీడ్ రాకెట్ స్లెట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఛత్తీస్గఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసిన కేంద్రంలో యుద్ధ విమాన పైలట్ ఎజెక్ట్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జూనియర్ హాకీ ప్రపంచ కప్లో క్వార్టర్స్లోకి భారత్. జూనియర్ హాకీ ప్రపంచ కప్లో టైటిల్ ఫేవరెట్ భారత్ అదరగొడుతోంది. మరో ఘన విజయంతో క్వార్టర్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. దక్షిణాఫ్రికాతో భారత్ రెండో వన్డే నేడే మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.